పోయి ఆ శారా కింద ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండు అంటున్నాడు. కాబట్టి దేవుని పాదసన్నిధిలో ఒక అధికారి కింద నువ్వు పని చేస్తుంటే ఆ అధికారికి లోబడి మనము అతని చేతి కింద మనం అణిగి మణిగి ఉండాలి. ఒక సేవకుడి చేతిలో నీవు ఉంటే, సంఘంలో ఒక సభ్యురాలుగా ఉంటే ఆ సేవకుడి మాటకు లోబడి అణిగి మణిగి మనము ఉండాలి. అలాగా ప్రతి విషయంలో కూడా పైన ఉన్నటువంటి యజమానులకు, పైన నీకంటే పై వారికి మనం ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. అది దేవుడు చెప్పినటువంటి మాట. అక్కడ ఎంతో చక్కగా చెప్పాడు చూడండి. శారా చేతి కింద ఏమంటే తన యజమానురాలు చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండి నువ్వు నేర్చుకోవాలి. అది ఇక్కడ